శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవర్ల్డ్ ఛానల్. ఏప్రిల్ 2026 కన్యా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారం చేసేవారికి, గృహిణులకి, పెద్దవారికి, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా సవివరంగా తెలుసుకుందామండి. వీడియో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కన్యా రాశి. కన్యా రాశికి అధిపతి బుధగ్రహం. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అండి. సో మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఫలితాలు వర్తిస్తాయండి. సో ఫలితాలు ఎలాగో చూడబోయే ముందు వాటికి ఒక బేస్ ఉంటుంది కదా. మనం చెప్పేవన్నీ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా. గ్రహస్థితి ఏ విధంగా ఉందో 1 మినిట్ చూసుకున్న తర్వాత ఫలితాలకు వెళ్తే సులువుగా అర్థమవుతుందండి. రాశ్యాధిపతి బుధుడు 2 రాశులు మారుతారు. ఈ యొక్క ఏప్రిల్ 10వ తారీఖు వరకు కూడా ఆయన కుంభరాశిలో 6వ స్థానంలో ఉంటారు. 11వ తారీఖు నుండి ఆయన ఏంటంటే మీన రాశిలో 7వ స్థానంలో స్థితి పొంది ఉంటారు. మీకు ద్వితీయ నవాధిపతి ధన, కుటుంబం, భాగ్యం, అదృష్టానికి సంబంధించిన గ్రహం శుక్రుడు ఏప్రిల్ 19 వరకు ఆయన మేషంలో 8వ స్థానంలో ఉంటారు. 20 ఏప్రిల్ నుండి ఆయన స్వస్థానంలోకి వృషభంలోకి రాబోతున్నారు. చతుర్థ సప్తమాధిపతి గురుడు 10లో ఉన్నారు, మంచిదే. శనిశ్చరుడు మీకు సప్తమంలో ఉన్నారు. మీకు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ ఏమీ లేవు, డోంట్ వరీ. రాహు 6లో ఉన్నారు, కేతువేమో వ్యయంలో ఉన్నారు. మరి మీకు వ్యయాధిపతి రవి అవుతారు. ఆయన 2 రాశులు మారుతారండి. 13 ఏప్రిల్ దాకా మీన రాశిలో ఉండి 7వ స్థానంలో, తదనంతరం 14 ఏప్రిల్ నుండి తన ఉచ్చ క్షేత్రం బలమైన స్థానం అయినటువంటి మేషరాశిలో స్థితి పొంది ఉంటారు 4 రోజుల పాటుగా. సో ఇది గ్రహస్థితి కదా. ఫలితాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఏప్రిల్ 2026 అనేది ఏంటంటే 3టిగా చెప్పొచ్చు. 1 పని, బాధ్యతలు, ఆర్థిక ప్లానింగ్. ఈ 3 విషయాల్లో కొంత ప్రాక్టికల్గా ఆలోచించడానికి అవసరమయ్యే నెలగా కనిపిస్తుంది. సో వర్క్, రెస్పాన్సిబిలిటీ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. మీరు ఎన్నో రోజులు ప్లాన్ చేస్తూ వదిలి వేసిన చిన్న చిన్న పనులు, పెండింగ్ పనులు సర్దుబాటు చేసుకోవడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి బాగా సహకరించే టైం ఇది. సో కొంత మానసికంగా ఒత్తిడి ఉన్నా, అలసట ఉన్నా కూడా పని మీద ఫోకస్ కనుక పెడితే క్రమంగా ఫలితాలు వస్తాయి. ఎక్కడైతే ఎవరైనా సరే ఫోకస్ చేస్తారో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ రిజల్ట్ గ్యారంటీగా వస్తుందండి. మరి ఉద్యోగస్తుల విషయానికి వచ్చే వరకు జాబ్ సంబంధమైన విషయంలో చూస్తే ఈ నెలలో ఏంటంటే ఏప్రిల్ మాసంలో రొటీన్ పని కొంచెం హెవీగా అనిపించవచ్చు. ఓపెన్గా మాట్లాడని సీనియర్స్ చివరి నిమిషంలో మీకు పని అప్పగించటము, ఫైళ్ళు, టార్గెట్స్ పెట్టడం వల్ల నాకే ఎందుకు ఎక్కువ పని ఉంటుంది అన్న ఫీలింగ్ కొంత రావచ్చు. కానీ వర్క్ ఈజ్ వర్షిప్ అని భావించి ముందుకు చేస్తూ వెళ్ళండి. మీ స్కిల్స్ అప్డేట్ అవుతాయి, మీ మీద నమ్మకం పెరుగుతుంది. ఈ టైంలో ఆర్గనైజేషన్ స్కిల్స్, డీటెయిల్ మీద శ్రద్ధ బాగా ఉపయోగపడుతుందండి. టైం మేనేజ్మెంట్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోగలిగిన వారికి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. ఫైల్ మిస్టేక్స్, ఈమెయిల్లో ఈ ఎర్రర్స్ కానీ, లెక్కల్లో పొరపాట్లు అంటూ జరగకుండా డబల్ చెక్ చేసుకుంటే చాలా సమస్యలు ముందే ఆగిపోతాయి. ఎందుకయ్యా అంటే ప్లానింగ్ కారకుడు బుధుడు 11వ తారీఖు నుండి మీన రాశిలో బలహీనంలో ఉన్నారు కాబట్టి ప్రమోషను, ఇంక్రిమెంట్ సంబంధమైన చర్చలు కొంతమందికి మొదలు కావచ్చు. కానీ ఫలితం రావడానికి మాత్రం కొంత టైం పట్టవచ్చు అండి. మరి వ్యాపారం చేస్తున్న కన్యా రాశి వారికి ఏంటంటే పాత కస్టమర్లు, పాత పేమెంట్స్ రికవరీ, అదేవిధంగా స్టాక్ రికవరీ చేయటం, ఇవి ఎక్కువగా వీటి మీద ఫోకస్ కావాల్సిన టైం ఇది. కొత్త బిజినెస్ ఐడియా కావచ్చు, ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉన్నా కూడా పూర్తి హోంవర్క్, మార్కెట్ స్టడీ లేకుండా నేరుగా జంప్ అవ్వద్దు. సో ఈ టైము మనీ ఇన్వెస్ట్ చేసి నష్టం వచ్చిన తర్వాత బాధపడాలనుకుంటే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్తే మంచిది. చిన్న ఇంప్రూవ్మెంట్స్, కస్టమర్ సర్వీసు, క్వాలిటీ మీద కనుక శ్రద్ధ పెడితే తర్వాత నెలలో మీకు మంచి ఫలితాలు వస్తాయండి. వారే కొంతమంది క్లయింట్స్ తీసుకొస్తారు మౌత్ యాడ్ ద్వారా. మరి ధన సంబంధమైన విషయాలు చూస్తే కన్యా రాశి వారికి నెలలో ఇన్కమ్ సాధారణ స్థాయిలోనే ఉంటుందండి. ఒక పెద్ద మనీ గెయిన్ కనిపించకపోయినా మేనేజ్ అయ్యే పరిస్థితి కనిపించిన నెలగా ఉంటుంది. పర్టికులర్గా 19 వరకు ద్వితీయాధిపతి శుక్రుడు 8లో ఉన్నారు కాబట్టి కొంచెం డబ్బులు టైట్గా ఉన్నాడు, సమయానికి డబ్బు అందుతుంది. 20వ తారీఖు నుంచి ఎక్సలెంట్గా ఉంటుందండి. అయితే అనుకోని ఖర్చులు, పాత బకాయిల చెల్లింపులు, బ్యాంకు ఈఎంఐలు, చిన్న హెల్త్ ఎక్స్పెన్సెస్ ఇవే ఎక్కువ కనిపించే అవకాశం కనబడుతుంది. టైంని, మనీ సరైన రూట్లో పెట్టుకుంటే ఏప్రిల్లో కనీసం కొత్త బర్డన్ తీసుకోకుండా మీరు ఉండగలుగుతారు. బీ ప్రాక్టికల్. ఫ్యామిలీ అవసరాలు, అత్యవసరమైన వాటిని ఖర్చు పెట్టడం తప్ప లగ్జరీ, ప్రతిష్ట కోసం కొనుగోలు తగ్గిస్తే మెరుగైన సేవింగ్స్ సాధ్యమవుతాయి. కాబట్టి సో ధనాధిపతి, భాగ్యాధిపతి 8లో ఉన్నారు కాబట్టి బీ కేర్ఫుల్. మరి ఫ్యామిలీ సంబంధంగా చూస్తే కుటుంబ సంబంధాల విషయంలో ఈ నెలలో కొన్ని డెసిషన్స్ మీ నుంచి రావాల్సిన పరిస్థితులు వస్తాయండి. మీరు యూ హ్యావ్ టు టేక్ ద ఇనిషియేషన్. ఇంట్లో పెద్దల ఆరోగ్యం కావచ్చు,
పిల్లల చదువు కావచ్చు, వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ వంటి విషయాల్లో మీ అభిప్రాయం అడిగే అవకాశం ఉంటుంది. టైట్నెస్, అలసట కావచ్చు, మెంటల్ ప్రెషర్ వల్ల కొన్ని సమయాల్లో మాట కాస్త కఠినంగా కూడా రావచ్చు. ద్వితీయాధిపతి అష్టంలో, అది 3వ వారం వరకే, 19 వరకే, తర్వాత బాగుంటుంది. సో అలా వచ్చినా కూడా అప్పుడే రిలీజ్ అయ్యి క్షమించమని చెప్పి వాతావరణం మళ్ళీ సాఫ్ట్గా మారుతుందండి. ఫర్గివ్నెస్, ఈగోలో ఇది చేస్తే లెట్ గో అన్నట్టుగా ఉంటే సో మీ మీద బర్డన్ తగ్గుతుంది. సోదరునితో కావచ్చు, కొన్ని ప్రాపర్టీ లేదా మనీ గురించిన చర్చలే అవకాశం ఉంటుంది. 3వ వ్యక్తి లేదా పెద్దవారి ప్రజెన్స్లో కూల్గా మాట్లాడడం మంచిది, మీకు మీరే సింగిల్గా డీల్ చేయడం కంటే కూడా. మరి కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఆరోగ్య విషయంలో చూస్తే చాలామందికి డైజెషన్, గ్యాస్, అలసట, నర్వస్నెస్ ఇలాంటివి కాస్త వచ్చే అవకాశం ఉంది. మరికొంతమందికి చర్మ సంబంధము, కాళ్ళు నొప్పులు కాస్త కనపడుతూ ఉన్నాయండి. మీరు అంటే తినే టైం కావచ్చు, నిద్ర టైం 2 కనుక డిసిప్లిన్లో లేకపోతే శరీరం వెంటనే స్పందిస్తుంది. కాబట్టి లైట్ ఫుడ్, గ్రీన్ వెజిటబుల్స్, కాస్త గోరువెచ్చని నీళ్ళు ఇలాంటివి కనుక తీసుకుంటూ కనుక బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది, హెల్తీగా ఉండగలుగుతారు. ఫోను, ల్యాప్టాప్ ఇలాంటివి యూసేజ్ చేయడం రాత్రి తగ్గించుకోవాలి. స్క్రీన్ టైం వల్ల, ఐస్ గ్లేరింగ్ వల్ల నిద్ర పట్టకపోవడం, స్ట్రెస్ ఉంటుంది. అప్పుడు అట్లీస్ట్ ఒక 1 అవర్ బిఫోర్ ముందే పక్కన పెడితే స్లీప్ బెటర్ అవుతుంది. సో ముందు నుంచి షుగరు, థైరాయిడ్, బీపీ ఉన్న వాళ్ళు మందులు టైంకి తీసుకోవడం, డాక్టర్ రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకోవడం మంచిదిగా భావించాలండి. ఎందుకంటే మీకు ఇక్కడ లగ్నాధిపతి, రాశాధిపతి బుధుడు 7వ స్థానంలో నీచలో ఉన్నాడు. అంతకంటే ముందు 6వ స్థానం రోగ స్థానంలో ఉంటున్నారు 10 రోజులు కూడా. చెకప్ చేసుకుంటే మంచిదండి. మరి కన్యా రాశి విద్యార్థులకు సంబంధించిన డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి. పక్క వాళ్ళ మాటలు వింటాము, మొబైల్, సోషల్ మీడియా, ఏదైనా సిరీస్ చూస్తూ అలవాటు ఉంటుంది. సిరీస్, మూవీస్ ఇవన్నీ కూడా వీటి మీద ఫోకస్ తగ్గించాల్సిన అవసరం కనపడుతూ ఉంది. కానీ మీరు కనుక ధైర్యంగా ప్లాన్ చేసుకొని, పక్కా టైం టేబుల్ వేసుకొని, రోజుకి ఎంత చదవాలి అని కనుక నోట్ చేసుకుంటే, ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటే, సో అలా అలవాటు పడిపోయిన వారికి ఫలితాలు త్వరగా వస్తే ఫాస్ట్గా ఉంటాయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక యువతకి ఏంటంటే ఈ నెలలో కొన్ని మంచి మెటీరియల్స్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, కొత్త కోచింగ్ లాంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ సంబంధించిన గ్రహం రవి బలంగా ఉంటున్నారు 14 నుంచి. సో ఈ అవకాశాలను సీరియస్గా తీసుకుంటే ఈ యొక్క సంవత్సరం ప్రిపరేషన్కి చాలా బలమైన బేస్ ఏర్పడుతుంది. సో కాబట్టి ట్రై చేయండి. నిరుద్యోగుల విషయంలో, అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో చూస్తే ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ప్రయత్నిస్తూ ఉన్న కన్యా రాశి వారికి నెలలో పోటీ కాస్త స్ట్రాంగ్గా ఉన్న మీ పేషెన్స్, మీ ఓపిక, మీ కన్సిస్టెన్సీ 2 కలిసి కనుక పనిచేస్తే కొంత పాజిటివ్ డెవలప్మెంట్ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే 10లో గురువులు ఉన్నారు కాబట్టి ట్రై ఫర్ బెటర్. 1-2 అప్లికేషన్ వేసి ఇలాగానే ఫెయిల్ అయిపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. పాత ఫీల్డ్లోనే ట్రై చేస్తూ ఉండే వాళ్ళు కొంచెం కోర్సు కరెక్షన్గా, అదేవిధంగా రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవడం కావచ్చు, స్కిల్ బేస్డ్ షార్ట్ కోర్సెస్ నేర్చుకోవడం, అంటే లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటి స్మాల్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటే అవి స్ట్రాంగ్ సపోర్ట్ అవుతాయండి. మరి ప్రాపర్టీ సంబంధంగా, రియల్ ఎస్టేట్ విషయంలో చూస్తే చతుర్థాధిపతి గురుడు 10లో ఉన్నారు, బాగానే ఉన్నారు. ప్రాపర్టీ గురించి చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి వదిలేస్తూ ఉన్న కొంతమంది కన్యా రాశి వారికి ఈ నెలలో బ్రోకరు, లేదంటే రిలేటివ్, లేదంటే స్నేహితుల ద్వారా కొన్ని కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశం కనపడుతుంది. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. ధర బాగా ఆకర్షించేలా ఉన్న లీగల్ పేపర్లు, రోడ్డు ఫార్మేషను, నీరు, వాటర్ రిసోర్స్, భవిష్యత్ డెవలప్మెంట్ ఇవన్నీ చక్కగా పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోవడం మంచిదిగా భావించాలండి. మరికొంతమందికి పాత హౌస్ ఉండి పాత ఇల్లు రిపేర్ చేసుకోవడం, పెయింటింగ్, చిన్న కన్స్ట్రక్షన్ లాంటివి కూడా చేయాలనుకున్నట్టు ఈ యొక్క కన్యా రాశి వారికి బడ్జెట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఫేజ్ వైజ్గా కనుక చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. సో పాజిటివ్గా ముందుకు వెళ్తుంది అని చెప్పవచ్చు. మరి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే కన్యా రాశి వారికి డీటెయిల్గా ప్లాన్ చేయడం అనేది, కాన్సన్ట్రేషన్ పెట్టడం అనేది యాక్చువల్గా సహజంగా వచ్చిన గుణం అండి. బుధుడు విశ్వభావ రాశి, ఎగ్జిక్యూటివ్ నేచర్ బాగా ఉంటుంది వీళ్ళకి. సో ఆ గుణాన్ని ఇన్వెస్ట్మెంట్ వద్ద కూడా మీరు బాగా ఉపయోగించుకోవాలండి. మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, సో రికరింగ్ డిపాజిట్స్ కావచ్చు, గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కావచ్చు, పీపీఎఫ్ కావచ్చు, ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్స్ లాంటి లాంగ్ టర్మ్ ప్లాన్లు, రిస్క్ తక్కువగా ఉన్న స్కీముల మీద దృష్టి పెడితే మీ యొక్క ఇంటి భవిష్యత్తు సేఫ్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో అడ్వైజ్ లేకుండా కేవలం టిప్స్ మీద పెట్టుబడి పెట్టడాన్ని ఈ నెలలో కనుక తప్పించుకుంటే మంచిది, లేకుంటే నష్టాన్ని తప్పించే అవకాశం కూడా కనపడుతుంది. మరి స్త్రీలకి, గృహిణులకు సంబంధించి ఈ యొక్క కన్యా రాశి మహిళలకి ఇంట్లో డిసిప్లైన్, నీట్నెస్, టైం మేనేజ్మెంటు మీకు చాలా ముఖ్యమండి. అలా కోరుకునే వ్యక్తులు. కానీ ఇతరులకు ఆ లెవెల్ డిసిప్లిన్ లేకపోతే మీకు కోపం వస్తూ ఉంటుంది. డిసిప్లినే ఉండరు, టైం పాటించి ఇట్లాంటి ఉంటుంది. సో కాబట్టి ఈ నెలలో కొంచెం కోపం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే కుజుడు అష్టమాధిపతి అయ్యి మీ లగ్నాన్ని రాశిని చూస్తూ ఉంటారు. సో కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళని కొంచెం సాఫ్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే
సో వారు అలవాటు పడేలా ప్రయత్నిస్తే వాతావరణం కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఆ విధంగా మెల్లిమెల్లిగా చెప్పుకుంటూ వెళ్ళండి. మీ హెల్త్ కూడా బెటర్గా ఉంటుంది. సో మెంటల్ ప్రెజర్ తగ్గించుకోవడానికి ఏదైనా చిన్న మ్యూజిక్ కావచ్చు, భజనలు, ప్రేయర్స్ కావచ్చు, లైట్ వాకింగ్ ఇలాంటివి మీరు కనుక వాటి మీద కొంచెం టైం స్పెండ్ చేస్తే కనుక సో రిలాక్స్ అవుతారు, బాగుంటుంది. స్ట్రెస్ రిమూవ్ అవుతుంది, తగ్గుతుందని చెప్పాలి. కాబట్టి తృతీయ అష్టమాల సప్తమంలో ఉండి మీరు రాశిని చూస్తారు. ఓవర్ థింకింగ్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ వల్ల, బుధుడు నేచర్గా ఉండటం వల్ల ప్లాన్ చేసుకుంటారు. సో ఇవన్నీ డెసిషన్ మీద ప్రభావం చూపకుండా ఉండటానికి ఏ ముఖ్యమైన నిర్ణయమైన ఆర్థిక నిర్ణయం అయితే ఉంటుందో అది కనీసం ఒక 24 గంటలు గ్యాప్ ఇచ్చి అప్పుడే ఫైనల్ చేయండి. తొందరపడకండి. డాక్యుమెంట్ చూడకుండా సంతకం పెట్టకూడదు. అడిగితే నో చెప్పాల్సిన చోట సిగ్గు వల్ల ఎస్ చెప్పి తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులకి దయచేసి దూరంగా ఉండండి, లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమయంలో షూటులు పెట్టాలు ఇలాంటివి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రెమెడీ ఏంటయ్యానంటే బుధవారం పూట గణపతి ప్రార్థన చేయటం, విష్ణుమూర్తి ఆరాధన, దీనివల్ల మీ యొక్క మెంటల్ క్లారిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. బుధవారం పూట చిన్నపిల్లలకి పెన్సిల్స్ కానీ, బుక్స్ కానీ, చాక్లెట్లు, బిస్కెట్ మీ తోచినంత సహాయం చేయండి. సో మీ యొక్క బుద్ధి, విద్య, కమ్యూనికేషన్ మీద సో ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందండి. కనీసం రోజుకు ఒక 5 నుంచి 10 నిమిషాలు శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ లేదా మీకు ఇష్టమైన దేవత నామస్మరణ చేయడం వల్ల మనసు అలజడి తగ్గి మంచి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే స్థితి మీకు కలుగుతుంది. కన్యా రాశి వారికి అండి. మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో రొటీను, బాధ్యతలు, ఆర్థిక ప్లానింగ్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవాలండి. దీనికి సంబంధించిన విషయాలను ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ప్రతి పనిని కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే ఈ నెలలో మీరు క్లియర్గా, సేఫ్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతారండి. వైవాహిక విషయానికి వచ్చే వరకు కుజుడు కూడా అష్టమాధిపతి 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎదుటి వాళ్ళతో డీల్ చేసేటప్పుడు కానీ, వ్యక్తిగత జీవితంలో అంటే దాంపత్య జీవితంలో కానీ కోపతాపాలకు వస్తూ పోతూ ఉంటాయండి. సో 45 రోజుల పాటు కుజుడు అక్కడే ఉంటారు కాబట్టి ఎంత మహిళ అంతే మాట్లాడండి. తక్కువ మాట్లాడితే రెస్పెక్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సో గో హెడ్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం విఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది. ఇంతే కాకుండా మీకు కానీ మీ బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి చాలా మందికి ఉంటుందండి. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా నేర్చుకోవాలి తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం చాలా మంది రిక్వెస్ట్ మేరకు 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాం. చాలా మంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏం లేదు, మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరేనండి, 1వ వీడియో నుండి 30వ వీడియో వరకు రోజుకు ఒక వీడియో చొప్పున వాచ్ చేస్తూ నోట్ చేసుకుని కొంచెం ఒక అరగంట టైం స్పెండ్ చేయగలిగితే డెఫినెట్గా 30 days తర్వాత మీ గోచారాన్ని, మీ యొక్క జాతకాన్ని, లేదంటే మీ కుటుంబ సభ్యుల యొక్క జాతకాన్ని, వారి గోచారాన్ని మీరు సులభంగా పరిశీలించుకోగలుగుతారండి. చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. కుజదోషము, శని దోషము, లగ్నం ఏంటి, రాశి ఏంటి, నక్షత్రాలు ఏంటి, అసలు జ్యోతిషం ఎన్ని రకాలుగా ఉంటుంది, జాతచక్రం ఎలా పరిశీలించాలి, ఇవన్నీ కూడా సవివరంగా తెలియజేశామండి. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ జాయిన్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.